ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. బులుగు పత్రికలో మాట్లాడే రోజా పచ్చ పత్రికలు అని చెప్పి ప్రశ్నించే పత్రికల గురించి మాట్లాడటం, ఇది రోజా చరిత్ర. కాబట్టి ఇప్పటికే అసలు ముందు నీకే టికెట్ లేదు, మన పవన్ కళ్యాణ్ ఏమన్నావు నువ్వు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పే దమ్ము లేదన్నావు. నీకు సీట్ ఉందా? ముందు 7 లిస్టులు ఇచ్చారు, నీ సీట్ ఉందా? పోనీ జగన్మోహన్ రెడ్డి సీట్ ఉందా? పులివెందుల నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడా 7 లిస్టుల్లో? మరి 7 లిస్టులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, 7 లిస్టు ఇచ్చి నీ పేరు చెప్పలేదు, ఒక లిస్టులోనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదని అడగటానికి సిగ్గు లేదు నీకు? సిగ్గు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని? నువ్వు చెప్పావా? నీకు సీట్ ఇచ్చాడా? 7 లిస్టులు ఇచ్చాడు, దాదాపు 70 మందికి 80 మందికి సీట్లు ఇచ్చాడు, నీ పేరు ఇచ్చాడా? నీకే దిక్కు లేదు, నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడటం. నువ్వు అడుక్కునే స్థాయిలో ఉన్నావు, ఆయన 10 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఇద్దరు ఒకటే అవుతారా? అడుక్కునే నువ్వును 10 మందికి సీట్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఒకటేనా? మరి నీకెందుకు ఆ కడుపు మంట? ముందు నీది నేడు, ఎందా చెప్పింది అదే, ముందు మన కింద నలుపు చూసుకోవాలా. ముందు నీదేడు, నీ సీటు తెచ్చుకో. నీకు సీటు వచ్చిన తర్వాత ఇదిగో నాకు నగరీలో సీటు వచ్చింది పవన్ కళ్యాణ్, నీ సీటు ఎక్కడ అని చెప్పి అప్పుడు అడుగు. ముందు నీకు దిక్కులేదు కానీ నువ్వు పక్కన వాళ్ళని ప్రశ్నించడం. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకో. బులుగు పత్రికలో మాట్లాడే రోజా పచ్చ పత్రికలు అని చెప్పి ప్రశ్నించే పత్రికల గురించి మాట్లాడటం, ఇది రోజా చరిత్ర. కాబట్టి ఇప్పటికే అసలు ముందు నీకే టికెట్ లేదు, మన పవన్ కళ్యాణ్ ఏమన్నావు నువ్వు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పే దమ్ము లేదన్నావు. నీకు సీట్ ఉందా? ముందు 7 లిస్టులు ఇచ్చారు, నీ సీట్ ఉందా? పోనీ జగన్మోహన్ రెడ్డి సీట్ ఉందా? పులివెందుల నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడా 7 లిస్టుల్లో? మరి 7 లిస్టులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పలేదు, 7 లిస్టు ఇచ్చి నీ పేరు చెప్పలేదు, ఒక లిస్టులోనే పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదని అడగటానికి సిగ్గు లేదు నీకు? సిగ్గు ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడా నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నానని? నువ్వు చెప్పావా? నీకు సీట్ ఇచ్చాడా? 7 లిస్టులు ఇచ్చాడు, దాదాపు 70 మందికి 80 మందికి సీట్లు ఇచ్చాడు, నీ పేరు ఇచ్చాడా? నీకే దిక్కు లేదు, నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడటం. నువ్వు అడుక్కునే స్థాయిలో ఉన్నావు, ఆయన 10 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. ఇద్దరు ఒకటే అవుతారా? అడుక్కునే నువ్వును 10 మందికి సీట్లు ఇచ్చే పవన్ కళ్యాణ్ ఒకటేనా? మరి నీకెందుకు ఆ కడుపు మంట? ముందు నీది నేడు, ఎందా చెప్పింది అదే, ముందు మన కింద నలుపు చూసుకోవాలా. ముందు నీదేడు, నీ సీటు తెచ్చుకో. నీకు సీటు వచ్చిన తర్వాత ఇదిగో నాకు నగరీలో సీటు వచ్చింది పవన్ కళ్యాణ్, నీ సీటు ఎక్కడ అని చెప్పి అప్పుడు అడుగు. ముందు నీకు దిక్కు లేదు కానీ నువ్వు పక్కన వాళ్ళని ప్రశ్నించడం. ఎప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకో.